స్వాధ్యాయ ప్రేక్షకులకు స్వాగతం. దేవులపల్లి రామాంజారావు గారి పచ్చతోరణము కాల్పనిక కవిత తత్వానికి చాలా దగ్గరగా ఉండే కావ్యం. 1940-42 ప్రాంతాల్లో రచించిన ఈ కావ్యము 1952లో కానీ వెలుగులోకి రాలేదు. నాయని కృష్ణకుమారి గారు చెప్పినట్లుగా కవి తన అనుభూతిని తాను తనకు అనువైన పద్ధతిలో మానవీకరించుకుంటూ ప్రకృతి మానవుల తాదాత్మ్యాన్ని కఠినంగా ప్రతిష్ఠించడం, శిల్పీకరించడం ఈ కాల్పనిక కవిత్వానికి సంబంధించిన ప్రధానమైన లక్షణం. పచ్చతోరణంలో పసలు మందను కాచే పిల్లలు, చింత చెట్లెక్కే చిన్నోళ్ళు, అలకాపరులు, గొల్లభామలు, పుణ్యపాపములెరగని గ్రామీణులు ఇందులోని వర్ణనీయాంశాలు. సుందరమైన పల్లెల కంటే గ్రామంలో విషాదభరితమైన దారిద్ర జీవితాలు అనేకంగా ఉంటాయి. అయినా భావకుడైన కవి గ్రామీణ జీవన సౌందర్యం పరవశుడిని చేసింది. దేవి భవదీయ పద పద్మ సేవ తప్ప ఇతరమేమియు నాకు ఇంపు కావు అని ప్రేయసిని కవితను వీణపై మీటుకుంటూ, నేను అడవుల్లోకి వెళ్ళిపోతాను, అక్కడ నీతో కాపురాన్ని కాంక్షిస్తాను అని ప్రేయసితో ఆత్మనివేదనను జోడించి ప్రకృతిని, పడతిని భగవంతుని రూపంగా భావించడం పచ్చతోరణంలో మనకు కనిపిస్తుంది.